ఇదేంటి నాకు విశ్వగురు ఉంటే బాగుండేమో అనుకున్నాను. ఇది విశ్వము అంటే సమస్త సృష్టి అని, విశ్వవిద్యాలయము అంటే సమస్త సృష్టిలో ఉన్నటువంటి విద్యలన్నీ తెలుసుకునేటువంటి ఒక ప్రదేశము అని. అటువంటి విశ్వవిద్యాలయం ది ఎంటైర్ వరల్డ్, ఇది ఒక ప్రపంచం, భూగోళం ఒకటే కాదు, అన్నిట్లో ఉన్నటువంటి విద్యల్ని చెప్పేటువంటిది ఈ విశ్వము అనేటువంటిది. అందుకని విశ్వవిద్యాలయాలు అంటారు, యూనివర్సిటీస్ అని వాటికి ఆ పేర్లు వచ్చాయి. అటువంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఈ పేరు పెట్టాలని, విశ్వగురు అనేటువంటి పేరు పెట్టాలని ఈయన రాంబాబు గారు వివేకానంద భక్తుడినండి నేను, ఏమన్నారు, ఇన్స్పిరేషన్. వివేకానంద గారు ఈయన క్లాస్మేట్స్ లాగా, అంటే ఇద్దరు కలిసి భౌతికంగా చదువుకోకపోయినా ఆయన ఫిలాసఫీ చదువుకున్నటువంటి వ్యక్తిగా ఆయన్ని ఫాలో అవుతూ కుర్రకారు వాళ్ళకి ఏదైనా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ అవార్డ్స్ నిర్వహించేటువంటి కార్యక్రమం ఇది మామూలు విషయం కాదు. ఇందాక ఆయన ఇది చెప్తూనే ముక్కుతోటి పెయింటింగ్ చేయటం, చేతులతో గీత గీసి దాని మీదనే గీయమంటే 20 గంటలు పట్టుద్ది మనకి. అటువంటిది అది తన విద్యని ఆ విధంగా ప్రదర్శించాలి. ఇందాక రామచంద్ర యాదవ్ గారు చెప్తున్నారు, ఒక ఆయన ముక్కుతో ఫ్లూట్ వాయిస్తాడు. సి హౌ ఇట్ ఈస్ ఎంత గ్రేట్ఫుల్ థింగ్ అండి అది. అటువంటిది అంత సునిశ్చితమైనటువంటి కళల్ని మనం తీసుకుని మనం విశ్వవ్యాప్తం చేయాలంటే ప్రతి మనిషి వాళ్ళు ఇక్కడ కూర్చుని మనం ఏదో మాట్లాడేసి ఎవరికో దులుపుకుని వెళ్ళిపోవటం కంటే దీన్ని గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దిస్. ప్రభుత్వం, ఎందుకంటే ప్రభువులు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి, ప్రభుత్వం బాగుంటే మనం బాగుంటాం కాబట్టి, ప్రభువులు ఇలాంటి కళల్ని మిగతా వాటన్నిటిని ఎలా ప్రోత్సహిస్తున్నారో అలాగే చిత్రలేఖనం, శిల్పం, కవిత్వం, నాట్యం, వీటికి 5గా కలిగినటువంటి ఈ పంచకళల్ని వాళ్ళు ఉద్ధరించి ఇలాంటి వాళ్ళకి ఏదన్నా కొంచెం ఆర్థిక పరమైనటువంటి సహాయం కూడా చేశారనుకోండి, వాళ్ళు ఇంకా 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 ముందు చేయడానికి వీలుంటుంది. ఎన్నో కష్టాలు పడటానికి, ఎన్నో ఇబ్బందులు పడి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఉత్సుకత చూపిస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మనం చేయాల్సినటువంటి బాధ్యత మనం చేయాలి. మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటాను నేను, ఎవడే రామచంద్రరావు గారు విజయవాడలో సావిత్రిబాయి పూలే సంబంధించినటువంటి, బహుశా 5-6 రోజుల క్రితం అనుకుంటా, 3 జనవరి, సావిత్రిబాయి పూలే ఆవిడ జన్మదిన గుర్తు. ఫస్ట్ టీచర్ ఆఫ్ ఇండియా ఆవిడ క్యాచ్ చేసి అక్కడ టీచర్స్ అందరినీ పట్టుకుని వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇందాక వచ్చారు దివ్యాంగుడు ఒక ఆయన పేరు ఏంటండి, వేణు. అలాంటి వాళ్ళ పట్టుదల, వాళ్ళ ఒక ఆర్ట్ మీద వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం, పట్టుదల, కమిట్మెంట్ మనం ఎలాగైనా సరే, అంటే లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, షుడ్ మీట్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ ప్లే ఇట్. అంతే. లైఫ్ ఈజ్ ఎ ఫ్లవర్, యూ ఫ్రాగ్రెన్స్ ఇట్. ఇటువంటివి జీవితాన్ని అంత ఛాలెంజింగ్గా తీసుకోగలిగినప్పుడే ప్రతి విషయాన్ని. ఇప్పుడు నా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం అన్నాడు. ప్రయత్నం విరమించకూడదు. దానికి నువ్వు ఊరికే కబురు చెప్తావా, నువ్వు ఏదో సినిమాలో యాక్ట్ చేసినట్టు కామెడీ చెప్పినట్టు చెప్తే కుదరదు. ప్రయత్నం, మరణించడం, ఇవన్నీ పదాలు బాగానే ఉంటాయి అనొచ్చు. దానికి నా జీవితమే ఒక నిజమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి సత్యం. I belong to a very, very, very poor family. My brothers and sisters, 8 మంది. My father is a poor teacher and carpenter. ఆయన మమ్మల్ని చదివించి పైకి తీసుకురావాలి. అప్పట్లో వీళ్ళని చదివించి పైకి తీసుకురావడం అంటే చాలా కష్టం కదా అని నేను చదువుకుంటానని గీపెట్టి నాన్నతో పోరాడి 8th క్లాస్ 10th క్లాస్ వరకు, ఆ రోజుల్లో SLC ఉండేది, అంతవరకు చదువుకున్నా. ఆ తర్వాత ఆపేస్తా అన్నాడు. కాదు, మళ్ళీ చదువుకోవాలి. అప్పుడు ఒక టీచర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన బ్రహ్మానందం వీడు కేవలం చదువుకే కాదు మంచి బొమ్మలేస్తాడు, బాగుంటుంది, కాబట్టి వీడిని మనం చేరదీయాలనేటువంటి సత్సంకల్పంతో ఆవిడ చేరదీస్తే
వాళ్ళ బ్రదర్ సున్నవ ఆంజనేయులు గారిని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ భీమవరం కాలేజీలో చదువుతుంటే నన్ను అక్కడ పంపించాడు. వెళ్ళాను. నాకు తెలియదు, చిన్నవాడిని, సత్తెనపల్లి పక్కనే ఉన్న ముప్పాళ్ళు అనే కుగ్రామంలో పుట్టిన వాడిని. ఎలా వెళ్ళాను? అయినా సరే వెనక్కి తిరగలేదు. వెళ్ళాను, అక్కడ బిఏ చదువుకున్నాను. ఆ తర్వాత ఎంఏ చదివాను. ఆ తర్వాత భగవంతుని అనుగ్రహం చేత, ఏడుకొండలవాడి అనుగ్రహం చేత నేను లెక్చరర్ని అయ్యాను. లెక్చరర్గా కొన్నాళ్ళు చేసిన తర్వాత